ఒక దేశానికే వెన్నెముక్క లాంటిది రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్‌ని మార్చవచ్చా? ఎలా మారుస్తారు? అండ్ అంతేకాకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక దేశానికి గవర్నమెంట్ ఎంత ముఖ్యమో అదే విధంగా కాన్స్టిట్యూషన్ కూడా అంతే ముఖ్యం. చట్టాలు, ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలో ఈ రాజ్యాంగంలో క్లియర్ కట్‌గా రాసుంటాయి. అంతేకాదు రాజకీయపరమైన విధులు, విధానాలు ఈ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఆ దేశ ప్రజలు, ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలి అనే ఒక రూల్స్ బుక్కే ఈ కాన్స్టిట్యూషన్. ఇంకా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయానికొస్తే నవంబర్ 26, 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత జనవరి 26, 1950న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే 1947న మన దేశానికి కొత్తగా స్వాతంత్రం వచ్చింది కనుక మన దేశంలో ఏ లాస్ పెట్టాలో, ఎలా డెవలప్ చేయాలో తెలియదు కాబట్టి అందుకే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారంటే ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్లో నుంచి కొన్ని లాస్ని తీసుకోవడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ లాస్ని చెప్తాను చూడండి. అందులో ఫస్ట్ది వచ్చేసి పోస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా రూల్ ఆఫ్ లా అనే దాన్ని యూకే నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇంకా ప్రియంబల్ టు ది కాన్స్టిట్యూషన్ అనే దాన్ని అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని తీసుకున్నాం. ఆస్ట్రేలియా నుంచి అయితే కాంకరెంట్ లిస్ట్ ఇంకా ప్రియంబుల్ టెర్మినాలజీని తీసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి ద ఐడియల్స్ ఆఫ్ రిపబ్లిక్ ఇన్ ది ప్రియంబుల్, ఇంకా కెనడా నుంచి క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ ని తీసుకున్నాం. సోవియట్ యూనియన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ ని తీసుకున్నాం. జర్మనీ నుంచి అయితే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీని తీసుకున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని తీసుకున్నాం. ఆ తర్వాత లాస్ట్ జపాన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే దాన్ని తీసుకున్నాం. ఓవరాల్ గా మనం 10 కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని లాస్ని తీసుకోవడం జరిగింది. మనం రాజ్యాంగం రాసిన స్టార్టింగ్లో అయితే 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ ఇంకా 8 షెడ్యూల్స్ ఉండేవి. కానీ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ ఇంకా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అంతేకాదు మన కాన్స్టిట్యూషన్ని ఇప్పటి వరకు 106 టైమ్స్ అమెండ్మెంట్ చేశారు. అంతేకాకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే లాంగెస్ట్ సావరిన్ నేషన్ కాన్స్టిట్యూషన్ గా పేరు దక్కించుకుంది. అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చవచ్చా లేదా? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 368 ద్వారా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మార్చవచ్చు. అసలు ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే పార్లమెంట్ తన అధికారాన్ని ఉపయోగించి ఈ ఆర్టికల్లో చెప్పిన ప్రొసీజర్ అనుగుణంగా కాన్స్టిట్యూషన్లో ఏదైనా లాస్ని యాడ్ చేయడం, మార్పులు చేయడం లేదా రాజ్యాంగంలోని ప్రొవిజన్ని రిపీల్ చేయడం, సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ని మార్చవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే దీని ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే మన పార్లమెంట్లో 2 సభలు ఉంటాయని తెలుసు. ఒకటి రాజ్యసభ, ఇంకోటి లోక్సభ. అయితే ఈ బిల్ని ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఫైనల్ గా కన్క్లూజన్ గైస్, మన కాన్స్టిట్యూషన్ ని ఎవరు చేంజ్ చేయరు. రీసెంట్ గా నరేంద్ర మోడీ చెప్పారు కానీ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేస్తే అందులో ఉన్న రిజర్వేషన్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలా చేంజ్ చేస్తే ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆ రాజకీయ పార్టీని అపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.